ప్రశాంతమైన పచ్చని లోయలో రెండు కొండల మధ్య ఒక రాతి నది ప్రవహించేది. దానిపై చాలా ఇరుకైన చెక్క వంతెన ఉండేది. ఒకేసారి ఒక మేక మాత్రమే వెళ్లగలిగేంత వెడల్పుతో. ఒకవైపు గోధుమ రంగు మేక, మరోవైపు తెల్ల మేక ఉండేవి. రెండూ బలంగా, గర్వంగా మరియు చాలా మొండిగా ఉండేవి. ప్రతిదీ ఇక్కడున్న మేకడలోకెల్లా నేనే ముఖ్యమైనదాన్ని అని అనుకునేది. ఒకరోజు గోధుమ రంగు మేక అవతలి ఒడ్డున ఉన్న గడ్డి తినడానికి వంతెనపైకి ఎక్కింది. అదే సమయంలో తెల్ల మేక తన అవతలి ఒడ్డున ఉన్న గడ్డి తినడానికి వంతెన యొక్క మరొక చివరపైకి ఎక్కింది. అవి ఒకదానివైపు ఒకటి నడిచి వంతెన మధ్యలో కొమ్ములకు కొమ్ములు ఆనించి కలుసుకునేవరకు దాటడానికి చోటులేదు. సురక్షితంగా దాటడానికి ఒక మేక వెనక్కి తప్పుకోవలసి వచ్చింది. గోధుమ రంగు మేక ఇలా అంది, నేను పెద్దదాన్ని, తెలివైనదాన్ని, నేనే ముందు వెళ్తాను. తెల్లమేక తన గిట్టను నేలకేసి కొట్టి ఇలా అంది, నేను బలంగా, వేగంగా ఉన్నాను, నేనే ముందు వెళ్తాను. రెండూ కదలడానికి ఇష్టపడలేదు. అవి వాదించుకున్నాయి. తర్వాత తలలు వంచుకుని ఒకదానినొకటి తోసుకోవడం మొదలుపెట్టాయి. ఆ పాత వంతెన కిర్రుమంటూ వనకడం మొదలుపెట్టింది. అయినా అవి పోరాడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా వంతెన విరిగిపోయింది మరియు రెండు మేకలు కింద ఉన్న చల్లని నదిలో పడిపోయాయి. నీలలో కొట్టుమిట్టాడాయి. రెండూ వెనక్కి తగ్గకపోవడంతో రెండూ చిక్కుల్లో పడ్డాయి. నీతి: గర్వం మిమ్మల్ని ముందుకు నెడుతుంది. ఎప్పుడు పక్కకు తప్పుకోవాలో వివేకం నేర్పుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం కథా అరణ్యాను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.